హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. మొదటగా అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు ప్రదక్షిణల గురించి చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి కదా. ఆ ప్రదక్షిణలు ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. సహజంగా అందరికీ తెలిసింది ఏంటంటే నిండు గర్భవతిలాగా నిదానంగా ప్రదక్షిణలు చేయాలి అని. ఆ విధంగా చేస్తే చక్కగా పాప పరిహారం పుణ్యం వస్తుందన్నమాట. పాప పరిహారం జరుగుతుంది. అదేవిధంగా ఫాస్ట్గా ప్రదక్షిణ చేయటం వల్ల వృత్తి దొరుకుతుంది. అంటే మంచి జాబ్స్ వస్తాయి అన్నమాట. వ్యాపారంలో చక్కగా ఎదుగుతాము. ఇలా నిదానంగాను కాకుండా అటు ఫాస్ట్గాను కాకుండా మీడియంగా చేస్తే చక్కగా కీర్తి, మంచి కీర్తి, పేరు ప్రతిష్టలు వస్తాయి. మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగంలో మంచి నేమ్ వస్తుంది అన్నమాట. ఫైనల్లీ మనసులోనే జపం చేస్తూ ప్రదక్షిణలు చేస్తే చక్కగా మోక్షం లభిస్తుంది. ఇలా ప్రదక్షిణలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేయొచ్చు. ఏ విధంగా చేసుకున్నా కూడా మనకి చాలా మంచిది, చాలా పుణ్యం కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.